ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలోని హందర్ద్ గ్లోబల్ పాఠశాల వార్షికోత్సవం సభ కంచి కామాక్షి కళ్యాణ మండపంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థుల కార్యక్రమాలు విద్యార్థుల తల్లిదండ్రులు పుర ప్రముఖులను అలరించాయి. భారత రాజ్యాంగం, భారతీయ శిక్షణా స్మృతిపై అద్భుతమైన విద్యార్థుల ప్రసంగాలతో సభ చప్పట్లతో దద్దరిల్లింది. ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ అధ్యక్షతన జరిగిన కుల మతాల అడ్డుగోడల్ని కూలుద్దాం, వసుదైక కుటుంబం నిర్మిద్దాం అనే హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి భాయి భాయి కార్యక్రమం ధూమ్ ధామ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ అన్ని పండుగలను, సామాజిక సేవా కార్యక్రమాలను అన్ని కులాలు, మతాలు, సామాజిక వర్గాలు ఒకే తల్లి బిడ్డల్లా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి దేశ సుశ్రిత జాతీయ సమైక్యత, దేశ అభివృద్ధి కొరకు ఒక్కటై వసుదైక కుటుంబాన్ని, అఖండ భారతాన్ని నిర్మిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్, దళిత హక్కుల పరిరక్షణ సమితి హనుమంతు, ఆర్య వైశ్య సంఘం JPK రాము, ఆర్య కటిక సంఘం నర్సోజీ, సాధు చెట్టి సంఘం JC శ్రీధర్, క్రైస్తవ సంఘం నాగేంద్ర కుమార్, పాస్టర్ సూర్య ప్రకాష్, దళిత నాయకులు ఆంజనేయులు, రామ్మూర్తి, రవి, బాబయ్య, ఎరుకల హక్కు సంఘం వెంకటరమణ, వాల్మీకి నాయకులు డి రమేష్, శివకుమార్, చైతన్య గంగిరెడ్డి, చేనేత కార్మిక సంఘం JC నాగరాజు, నాయి బ్రాహ్మణ సంఘం మూర్తి, గోపి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పుర ప్రముఖులకు, అన్ని సామాజిక వర్గాల పెద్దలకు, నాయకులకు, హందర్ గ్లోబల్ పాఠశాల పెద్దలు, ముస్లిం సోదరులు ఉస్మాన్ ఘనీ, ఆల్ అమీన్, రియాజ్, షాహిజీ, సుబాహాన్ షాలువాతో జ్ఞాపికతో గౌరవంగా సత్కారం చేశారు. సభలకరించిన పుర ప్రముఖులు, సామాజిక సేవకులు, మత సామరస్యం, పరమత సహనం, సోదర భావం, వసుధైక కుటుంబ నిర్మాణం కోసం అనునిత్యం తపన పడే ప్రతి ఒక్కరూ భారతదేశంలోని కులాలు, మతాలు, అది తోటకాలు, ఒక పువ్వు మాత్రమే, కానీ పరిమళాలు వెదజల్లే, సువాసనలు వెదజల్లే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలు ఉంటేనే ఆ భారతదేశం యొక్క సువాసనలు వెదజల్లుతుంటాయి. ప్రపంచమందరూ మన భారతదేశం వైపు చూస్తుంటారు. చూడండి, వేలాది కులాలు, వందలాది మతాలు, వేలాది భాషలు ఒక్కటిగా వారు ఉన్నారు. ఈ సభను మనమందరం ఉండాలని చెప్పేసి ఒక ప్లాన్ చేశారు. హిందూపురంలోని పుర ప్రముఖులు, అన్ని కులాలు, మతాలకు సంబంధించిన మన పెద్దలందరూ ఈ కార్యక్రమంలో ఉండాలి. వారందరూ ఈ కార్యక్రమానికి రావాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు వారు చూడాలి. మనలో ఏదైనా లోపం ఉంటే వారు సరిదిద్దాలి. ఈ ఆలోచనతో ఈ యొక్క సభా కార్యక్రమాన్ని ఒక అందంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ప్రయత్నించారు. ఖురాన్లో మొట్టమొదటి అక్షరం, మొట్టమొదటి పంక్తి ఇఖ్రా, బోధించు, పఢో. మొట్టమొదట ఖురాన్లోని అక్షరం ఇదే. ఎడ్యుకేట్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిమిన్ వ ముస్లిమాత్, ప్రతి ఒక్క బాలబాలికలకు చదువు నేర్చుకోవడం విధి అన్నారు. ఖచ్చితంగా నేర్చుకోవాలి అన్నారు. చాలా మంది ముస్లిం సామాజిక వర్గంలో గతంలో చదువు లోపం ఉండేది. ఇప్పుడు ఎవ్వరు Every citizen has rights, fundamental rights, and right to equality. I would like to let's listen their own words. Let's start the performance. Very good evening.
equality of status and opportunity promote among them all. Fraternity, acquiring the dignity of the individual and the unit of the integrate of the nation. In our Constitution Assembly, this 36th day of November 1999, to hereby adopt, enact and give to ourselves this Constitution. Thank you. Assalamualaikum warahmatullahi wabarakatuh. In Constitution of India, preamble, Satyameva Jayate. Bharata Rajyanga Peetika. Bharata Desha Pradhanamaina Memu. Bharata Deshamunu Sarvasattaka, Sarvabhauma, Samyavada, Laukika, Prajaswamya, Ganatantara Rajyamuga, Nelakalputaku, Paurulandariki Samajika, Arthika, Rajakīya, న్యాయాన్ని భావన భావప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అంతస్తులోను అవకాశములోను సమానత్వములోను చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతని తప్పుగా తీసుకోవచ్చే సౌభ్రతను పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా తీర్మానించుకొని 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ పరిషత్తులో ఆమోదింపబడి చట్టబద్ధం చేసుకుని మాకు మేము సమర్పించుకుంటున్నాము. థ్యాంక్ యూ. Assalamualaikum warahmatullahi wabarakatuh. Good evening to everyone. Today we are here to deliver a speech on the Constitution of India. I am Mufti studying 6th class. Today's my topic is about Constitution. Dr. B.